Hello everyone, in this video I am going to explain how to solve a problem on entropy and rate of information. So in this given problem, an analog signal band limited to 10 kHz is quantized in 8 levels of PCM system with probabilities of 1 by 4, 1 by 4, 1 by 5, 1 by 10, 1 by 10, 1 by 20, 1 by 20, 1 by 20. Calculate H and rate of information. H is nothing but entropy. సో ఫైండ్ అవుట్ చేయాలి, ఎంట్రోపీ అండ్ రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇలా మీరు కొన్నిసార్లు ప్రాబ్లం పెద్దగా ఉండేసరికి అమ్మో చాలా పెద్ద ప్రాబ్లం ఇచ్చేసారు అనుకోకండి. మనకేంటి అసలు ప్రాబిలిటీస్ ఏమి ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారా, ఎన్ని లెవెల్స్ ఇచ్చారు, మెయిన్ ప్రాబిలిటీస్ ఎన్ని, మనం ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అని చూసుకుంటే ప్రాబ్లం అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ మనం ఎంట్రోపీ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ హెచ్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి హెచ్ ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఇది కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఎంట్రోపీ హెచ్ ఫార్ములా చేసుకుందాం. సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to m pk log base 2 1 by pk. నాకు ఇలా అలవాటు log of 1 by pk base 2గా రాసుకుంటాం. సో ఇక్కడ మనకేంటి 8 లెవెల్స్ అని వాళ్ళు ఇచ్చారు, ఆర్ నెంబర్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఎన్ని ఇస్తే అది ఏమవుతుంది మనకి m వాల్యూ అవుతుంది. సో సమ్మేషన్ k ఈజ్ ఈక్వల్ టు 1 to 8 pk log of 1 by pk base 2. ఇక్కడ మనకి 8 కాబట్టి 8 ప్రాబిలిటీస్గా రిప్రజెంట్ చేస్తున్నాం. ఏంటి p1, p2, p3, p4, p5, p6, p7 అండ్ p8 అన్ని ప్రాబిలిటీస్ వాళ్ళు ఇచ్చారు కదా. p1 అంటే 1 by 4, 1 by 4, 1 by 5, 1 by 10, 1 by 10, 1 by 20, 1 by 20 అండ్ 1 by 20 అలా రాసుకుందాం. p1 మీకు అర్థం అవ్వాలని నేను స్టెప్ బై స్టెప్ రాస్తున్నాను. 1 by p1 base 2 ప్లస్ p2 log of 1 by p1 p2 base 2 plus p3 log of 1 by p3 base 2 plus p4 log of 1 by p4 base 2 plus p5 log of 1 by p5 base 2 plus p6 log of 1 by p6 base 2 plus p7 log of 1 by p7 base 2 plus p8 log of 1 by p8 base 2. ఇది ప్రతి ప్రాబ్లం ఏమైనా ప్రాబ్లం ఇస్తే ప్రతి ప్రాబ్లంకి రాయాలా అంటే చిన్న ప్రాబ్లం అయితే మీకు అర్థమైతే చాలు, సో మీరు చేసేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే ఎక్కువ మార్క్స్ ఇచ్చినప్పుడు మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయడం వల్ల మనం ఎక్కువ మార్క్స్ గెయిన్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాలని నేను స్టెప్ టు స్టెప్ చెప్తున్నాను. సో ఇక్కడ p1 అంటే ఎంత ఉంది 1 by 4 log of 1 by 1 by 4 base 2 plus p2 కూడా 1 by 4 log of 1 by 1 by 4 base 2 plus p3 means 1 by 5 కదా. సో 1 by 5 log of 1 by 1 by 5 base 2 plus p4 means 1 by 10 log of 1 by 1 by 10 base 2 ప్లస్ p6 p5 అంటే 1 by 10 log of 1 by 1 by 10 base 2 ఎన్ని రాసాం 5, నెక్స్ట్ 6 ప్లస్ p6 మీన్స్ 1 by ఎంత p6 వాల్యూ 1 by 20 1 by 20 log of 1 by 20 1 by 1 by 20 base 2 ప్లస్ ఇది కూడా 1 by 20. సో లాగ్ ఆఫ్ 1 by 1 by 20 బేస్ 2 ప్లస్ 1 by 20 లాగ్ ఆఫ్ 1 by 1 by 20 బేస్ 2. ఏం లేదు, ఇక్కడ p1 వాల్యూస్లో మనం ఈ ఇచ్చిన ప్రాబిలిటీస్ని సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఎలా వస్తుంది 1 by 4 log 4 బేస్ 2. 1 by 1 by 4 అంటే 4 కదా, 4 by 1 అంటే 4, సో 4 ప్లస్ సేమ్ అలానే log 1 by 4 log 4 base 2 ప్లస్ 1 by 5 log 5 base 2 ప్లస్ 1 by 10 log 10 base 2 ప్లస్ 1 by 10
log 10 base 2 plus 1 by 20 log 20 base 2 plus 1 by 20 log 20 base 2 plus 1 by 20 log 20 base 2గా రాసేసాం. నెక్స్ట్ దీన్ని మనం సాల్వ్ చేయాలి. ఈ log 4 base 2ని మనం సాల్వ్ చేసుకుంటే మనకు వచ్చిన వాల్యూస్ దీన్ని మనం ఎలా రాస్తారు, log 4 base 10 by log of 2 base 10గా మనం క్యాల్సీలో సాల్వ్ చేసుకుంటే మనకు కొన్ని వాల్యూస్ వస్తాయి. నేను ఆ వాల్యూస్ ఆల్రెడీ సాల్వ్ చేసి రాశాను కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను. సో మీరు సాల్వ్ చేసేటప్పుడు ఒకసారి క్యాల్సీలో చెక్ చేసుకొని చేయండి. 1/4 ఈ వాల్యూ 2 ప్లస్ 1/4 log base 2 4 పవర్ అంటే 2 ప్లస్ 1/5 ఈ వాల్యూ వచ్చేసరికి 2.32 ప్లస్ 1/10 3.22 ప్లస్ 1/10 3.22 ప్లస్ 1/20 ఈ వాల్యూ వచ్చే 4.32 ప్లస్ 1/20 4.32 ఒక వాల్యూ వస్తే ఈ వాల్యూస్ వచ్చేస్తాయి 4.32. ఎందుకంటే సేమ్ ప్రాబిలిటీస్ రిపీట్ అయినాయి కాబట్టి మనం ఒక దాని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటే 2 and 3 వాల్యూస్ అనేది మనకి వచ్చేస్తాయి. ఇక్కడ వాల్యూస్ ఏంటి, log 4 base 2 వాల్యూ 2, log 5 base 2 ఈజ్ వాల్యూ 2.32, log 10 base 2 వాల్యూ 3.22 అండ్ log 20 base 2కి అయితే 4.32 ఈ వాల్యూస్. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 2.75 బిట్స్ పర్ సెకండ్ వస్తుంది. బికాస్ ఎంట్రోపీ అనేది మనం బిట్స్ పర్ మెసేజ్కి టైప్ రిప్రజెంట్ చేస్తాం కాబట్టి 2.75 బిట్స్ పర్ సెకండ్. ఇక్కడ వరకు మనకి హాఫ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. ఏంటి, ఫైండ్ ద క్యాలిక్యులేట్ ఎంట్రోపీ హెచ్ అనేది ఫైండ్ అవుట్ అయింది. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఇంకోటి కూడా ఇచ్చారు. మనకి ఇక్కడ కిలో హెడ్జెస్ అని ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, బ్యాండ్ లిమిటెడ్. సో ఆ బ్యాండ్ విడ్త్ ఫైండ్ అవుట్ చేయాలి. బ్యాండ్ విడ్త్ BW ఈజ్ ఈక్వల్ టు 2 FM కాబట్టి FM ప్లేస్లో మనకి ఎంత ఇచ్చారు, 10 ఇచ్చారు కాబట్టి 10K. that is equal to 20,000 మెసేజ్ పర్ సెకండ్గా మనం రిప్రజెంట్ చేస్తాం. ఇది బ్యాండ్ విడ్త్. సో ఈ బ్యాండ్ విడ్త్ వచ్చేసిన తర్వాత మనకి క్యాపిటల్ R ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. స్మాల్ r ఇంటూ హెచ్, ఇది స్మాల్ r వాల్యూ, దట్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఎంత ఇచ్చారు 20,000 అనేది వచ్చింది, ఇంటూ హెచ్ అంటే ఎంట్రోపీ 2.75. సో ఇది సాల్వ్ చేస్తే 520 బిట్స్ పర్ సెకండ్. ఎందుకు బిట్స్ పర్ సెకండ్, రేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి. ఇది ప్రాబ్లం యొక్క సొల్యూషన్. ఇచ్చిన దానిలో ఎన్ని ప్రాబిలిటీస్ ఇచ్చారు, ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి అని చూసుకోవాలి. ఎంట్రోపీ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఆ ఎంట్రోపీ ఫార్ములా వేసుకొని ఎన్ని ప్రాబిలిటీస్ ఉంటే అన్ని ప్రాబిలిటీస్లో మనం స్ప్లిట్ చేసుకొని సాల్వ్ చేయాలి. సో ఎంట్రోపీని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, బిట్స్ పర్ సెకండ్గా రాసుకుంటాము. నెక్స్ట్ బ్యాండ్విడ్త్ వాళ్ళే ఇచ్చారు, డిఫరెంట్ బ్యాండ్విడ్త్స్ ఇవ్వచ్చు, ప్రాబ్లమ్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మనకి 10 కిలో హెడ్జెస్ ఇచ్చారు కాబట్టి 10K వేసుకున్నాం. సో 20,000 మెసేజ్ పర్ బిట్స్ వచ్చింది. స్మాల్ ఆర్ని మనం 20,000 మెసేజ్ పర్ బిట్స్గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ క్యాపిటల్ R ఈజ్ ఈక్వల్ టు స్మాల్ r ఇంటూ హెచ్. సో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే ఇది ఆన్సర్. సో మీరు పెన్ అండ్ పేపర్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేదా ఈ వీడియో చూస్తున్నట్టయితే పెన్ అండ్ పేపర్ తీసుకొని మీరు బై సైడ్ చేస్తూ చూడండి వీడియో. సో దానివల్ల మీకు ఇంకా ఫాస్ట్గా అర్థమవుతాయి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలి అనేది. సో I hope you all understood this video. So please do like, share, comment and subscribe my YouTube channel for more videos. Thank you for watching.